హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తులసి వ్లాగ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చామండి. యాదాద్రి దగ్గర ఉన్నది. సో ఆదివారం ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరాము. ఆల్మోస్ట్ 1 o'clock అలా బయలుదేరాం మేము ఇంటి నుంచి. ఓఆర్ఆర్ సైడ్ కాకుండా ఇంకొక రూట్లో అయితే వచ్చాము. అందుకే మాకు చాలా బాగా లేట్ అయ్యింది. మేము ఇంకొక పని మీద వెళ్ళాం కానీ అదైతే అవ్వలేదని చెప్పి అక్కడి నుంచి ఈ ప్లేస్ కూడా చాలా దగ్గర అని చెప్పి ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. అంతకుముందు ఎన్నిసార్లు ప్లాన్ చేసినా కూడా ఇక్కడికి రావడానికి అవ్వలేదు. నిన్నైతే సండే రోజు అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వచ్చేసాము. సో ఇదైతే లోపలికి ఎంటర్ అవుతున్నామండి. చాలా అంటే చాలా హెవీ క్రౌడ్ ఉన్నారు. కార్స్ అన్నీ బ్లాక్ అయిపోయింది. పార్కింగ్ చేయడానికే మాకు చాలాసేపు పట్టింది. ఆల్మోస్ట్ 20 to 30 minutes అయితే పట్టింది. ఇదే ఆలయం యొక్క ఎంట్రన్స్ అండి. రైట్ సైడ్ ఏదైతే మీరు చూస్తున్నారో అదే ఆలయం యొక్క ఎంట్రన్స్. అలా లోపలికి పోతే పార్కింగ్ పెట్టడానికి ఉంది. పార్కింగ్ వరకు అయితే నేను ఈ వీడియో తీయలేదు, కాకపోతే జస్ట్ వే చూపిస్తున్నాను. సో చూసారా, ఇదంతా పార్క్ చేసేసారు. అంత ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఉన్నారండి. చాలామంది వచ్చారు. అది ఇప్పుడు 5 o'clock అలా అవుతుందండి. ఈ టైంకే ఇలా ఉంది. ఇంకా పోను చాలా ఎక్కువ మంది పెరుగుతారని అయితే చెప్పారు. సో ఇది మేము బ్యాక్ సైడ్ నుంచే ఎంటర్ అవుతున్నామండి టెంపుల్కి. ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళాలంటే ఇంకా కొద్దిగా చాలా దూరం వాక్ చేయాలి. ఆల్రెడీ పార్కింగ్ నుంచి ఇక్కడికి 1/2 kilometer దాకా వాక్ చేసినాము. అందుకని చెప్పి బ్యాక్ సైడ్ నుంచి అందరూ ఎంటర్ అవుతుంటే అటు సైడ్ నుంచే వచ్చేసాము. 50 rupees టికెట్స్ అయితే అడిగాం, కానీ చాలా హెవీ క్రౌడ్ ఉండడం వల్ల ఇంకొక 1 hour వెయిట్ చేయాలన్నారు. అండ్ ఫ్రీ దర్శనానికి కూడా 2 to 3 hours పడుతుందన్నారు. సరేలే ఏదైతే అయిందని చెప్పి మేము ఫ్రీ దర్శనానికి అయితే వచ్చేసాము. కాకపోతే క్యూలోకి వచ్చామో లేదో అనౌన్స్మెంట్ జరిగింది, 1/2 hour వెయిట్ చేయాలి అని చెప్పి. సరేలే అని ఎలాగో వచ్చాము కదా అని చెప్పి వెయిట్ చేసి స్వామివారిని దర్శించుకున్నాము. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇది అవుట్ సైడ్ అండి, ప్రసాదం ఇచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి ఇది బయట అలాగే. సో అలాగే ఇంకొద్దిగా ముందుకు పోతే ఇలా స్వామివారు గోవిందరాజ స్వామి నీళ్ళల్లో పడుకొని ఉన్నారు, కోనేరు. సో ఈ కోనేరు వ్యూనే మెయిన్ అండి ఈ మొత్తం టెంపుల్కి. మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. లైటింగ్స్లో మార్నింగ్ కంటే కూడా ఈవినింగ్ చాలా బాగుంది, అందుకే అందరూ అలా చెప్తున్నారు. సో నాకు కూడా ఈవినింగ్ ఇలా లైట్స్ వేసిన తర్వాత ఈ వ్యూ చాలా బాగా నచ్చింది. మొత్తం టెంపుల్ వ్యూ కానీ ఇది కానీ చూసారా, క్రౌడ్ మాత్రం ఎలా ఉన్నారో. మీకు ఛాన్స్ ఉంటే వీక్ డేసే ట్రై చేయండి. ఇన్ కేసు లేదు, మాకు అసలు ఛాన్స్ లేదు అనుకుంటే మాత్రమే వీకెండ్ రండి. బట్ చాలా ఎర్లీగా వచ్చి త్వరగా వెళ్ళడానికి చూడండి, లేదంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోవాల్సిందే, అంత హెవీ క్రౌడ్ ఉంది. సో మొత్తం మాది ఫినిష్ అయ్యే గుందికి అరౌండ్ 9 అయితే అయ్యిందండి. ఇంకా 9 o'clockకి మొత్తం చూసుకుని స్టార్ట్ అయిపోయాం రిటర్న్ ఇంటికి వెళ్ళేసరికి 11 అలా అయ్యింది. ఓఆర్ఆర్ మీద కానీ ఇంటికి వెళ్ళిపోయాము. సో నైట్ టైం అయిన తర్వాత బయటకు వస్తుంటే ఈ టెంపుల్ వ్యూ చూడండి, ఎంత లైటింగ్స్తో ఎంత బాగుందో. సో చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడన్నా కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ ఒక్కసారైనా విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.